హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ జుబేదా. సో ఈరోజు వీడియో ఏంటంటే హాలిడేస్ కాబట్టి మేమందరం కలిసి టూర్కి పార్క్కి వెళ్తున్నాము, వీకెండ్ కాబట్టి. సో వీడియో అయితే చూసేయండి, స్టే ట్యూన్డ్. సో మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము అనమాట. సో మీ అందరికీ తెలుసు రాఘవయ్య పార్క్ వెళ్తున్నాం మేము. మన విజయవాడలో అయితే ట్రాఫిక్ అయితే చాలా ఉందన్నమాట, అండ్ చాలా ఎండగా కూడా ఉంది. మేము వెళ్ళేటప్పుడు 4:35కి ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన విజయవాడలో ట్రాఫిక్. అండ్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, యాక్సిడెంట్స్ అయితే చాలా అవుతున్నాయి. మేము ట్రాఫిక్ దగ్గర నుంచి ఉన్నప్పుడే రెండు బైక్స్ కుదుకుని 2 పిల్లలకి యాక్సిడెంట్ అయింది. సో మీ అందరు చాలా జాగ్రత్తగా ఉండండి. మన విజయవాడలో ఉండే వాళ్ళందరికీ తెలుసు అంబేద్కర్ స్టాచ్యూ. సో అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ ఉంది. సో మేమైతే పార్క్ అయితే వచ్చేసామన్నమాట. సో మేము పార్క్ వెళ్ళేటప్పటికి 5:15 ఆ టైం అయింది. సో మేము వెళ్ళేటప్పటికి ఎండ కొంచెం పర్లేదు, తగ్గింది. సో మీరందరూ ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి చూడండి. అందులో నేను ఆల్రెడీ అంబేద్కర్ పార్క్ టూర్ చేశాను, రాఘవయ్య పార్క్ టూర్ అయితే చేశాను. మీ అందరూ చూడండి. మేము పార్క్కి ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాం. డాడీ, మమ్మీ, బాబాయ్ వాళ్ళు, మేము, మా చిన్న తమ్ముడు, మేమందరం కలిసి వెళ్ళాము. మా చిన్న తమ్ముడు అయితే చాలా అల్లరి చేశాడు. సో మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. సో మీరైతే వీడియో అయితే చూడొచ్చు. వాకింగ్ ఏరియా ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. నేనైతే టూర్ వీడియో అయితే చేశాను అనమాట, మీరు ఒకసారి వెళ్ళి చూడండి నా ఛానల్లోకి. సో ఇక్కడ మీ అందరికీ తెలుసు వాటర్ అవి వస్తాయని చెప్పి మేము వెళ్ళే టైంకి అయితే వాటర్ అయితే ఆన్ చేయలేదన్నమాట ఇంకా. సో మేము రిటర్న్ అయ్యేటప్పుడు వాటర్ అయితే ఆన్ చేశారు, అండ్ సాంగ్స్, మ్యూజిక్ అదంతా కూడా పెట్టారు. కానీ మేము వెళ్ళేటప్పుడు అయితే వాటర్ అదంతా లేదు. మేము అటు సైడ్ వెళ్తున్నాం అనమాట, ఎక్సర్సైజెస్ అవి ఉంటాయి కదా, ప్లే ఏరియా. సో అక్కడికి వెళ్తున్నాము, చూసింది. సో నేను మా తమ్ముడైతే సీసా అయితే ఆడుతున్నాము. మా తమ్ముడైతే చాలా ఇసుకిచ్చేసాడు నన్ను అక్కడ. కిందకి దింపట్లేదు, నన్నైతే పైన ఉంచేస్తున్నాడు, వాడి కిందకి దింపిపోతున్నాడు. ఆ తర్వాత నేను కూడా ఆడుకున్నాను కొద్దిసేపు. ఆ వీడియో అయితే నేను తీయమని చెప్పలేదు. సో నేను చాలాసేపు ఆడుకున్నాను. మా తమ్ముడు, మా మమ్మీ చూడండి వెనకాల చిన్నపిల్లలాగా ఆడుకుంటుంది. యాక్చువల్గా మేమందరం అంటే మేమందరం చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తాం. నార్మల్ కిడ్స్, పెద్దవాళ్ళు కూడా మేమందరం చిన్నపిల్లలాగే ఆడుకుంటాం. మేమందరం కలిసి చేసుకుంటాము, చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తాము. ఇక్కడ నేను ఒక అమ్మాయితో అయితే ఆ గేమ్ అయితే ఆడుతున్నాను అనమాట. సో అదొక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాంటిది. సో మీరు అందరూ అయితే చూడండి. చాలా ఎంజాయ్ చేసాం మేము, అందరితో కలిసి ఆడుకున్నాం. అండ్ సండే వెళ్ళాము. సమ్మర్ హాలిడేస్, వీకెండ్ అన్నీ ఉండడం వల్ల పిల్లలు, పేరెంట్స్, పెద్దోళ్ళు అందరూ చాలామంది అయితే వచ్చారు. ఫుల్ రష్గా ఉంది. సో ఎండలో వచ్చారు. అండ్ ఇంకొంచెం ఈవినింగ్ అయితే చాలామంది వచ్చి ఉండేవారు. మేము ఎండలో వెళ్ళాం కదా, ఎండలో తక్కువ మంది ఉన్నారు, కానీ అక్కడ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది ఆడుకుంటున్నాడు. ఇది మా చిన్న తమ్ముడు, మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసుంటే ఉన్నాడు. సో మేమందరం అలా కలిసి ఆడుకున్నాం. మా తమ్ముడు ఆడుకుంటున్నాడు, మా తమ్ముడు వాడు కలిసి ఆడుతున్నారు. సో చూసి మేము ఎలా ఎంజాయ్ చేసాము. నేను అలాగ ఆడాను అనమాట. అది కూర్చుని ఎక్సర్సైజ్ చేసేటట్టు. సో అలా చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఆడాము. ఇక్కడైతే మా డాడీ చేస్తున్నారు, మా డాడీ ఇంకో అమ్మాయి కలిసి చేస్తున్నారు. నేను అప్పటికే అటువైపు వెళ్ళిపోయాను, అటువైపు ఫొటోస్ అవి తీసుకున్నాను అనమాట. అలాగా జస్ట్ ఫన్. ఇక్కడ జారుడు బళ్ళు, స్లైడ్స్ అవి ఉన్నాయి కదా, సో అది ఆడుతున్నాము. చెప్పాను కదా, చాలా ఫుల్గా ఉంది పార్క్. అక్కడ అందరూ కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా రష్ అవుతుంది. మా తమ్ముడైతే అలసిపోయి చూడండి ఎలా చేస్తున్నాడు. ఫుల్ చెమటలు అయిపోయాడు మా తమ్ముడైతే.
సో ఇక్కడ నేను కూడా వెళ్తున్నాను అనమాట. అది ఎక్కి స్లైడ్, మా తమ్ముడు వాళ్ళు వచ్చాడు కదా ఫస్ట్ రౌండ్ స్లైడ్ అది. మా మమ్మీ అంటే నాకు ఇరిగిపోతే ఏం చేస్తావే అని చెప్పి. సో అలా ఫన్ అంతా ఫ్యామిలీతో ఉండే టైం అయితే అసలు ఎవ్వరు మిస్ అవ్వకూడదు. ఫ్యామిలీతో ఉండే టైం మాత్రం చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే దానికంటే బెటర్ ఇంకేం ఉండదు. సో మేము అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే పార్క్ వెళ్ళేసి రిటర్న్ అయ్యేటప్పుడు రెస్టారెంట్లో తినొచ్చేద్దాం అనుకునే ప్లాన్లోనే ఉన్నాం. కానీ అక్కడికి వెళ్ళిందా మా మమ్మీ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కూడా వెళ్దామండి. మేము ఫొటోస్ అక్కడైతే ఏం దిగలేదు. నేను ఒక రీల్ అయితే చేశాను ఆల్రెడీ, నేను దాన్ని ఇన్స్టాలో అయితే పోస్ట్ చేశాను. సో మేము రిటర్న్ అయ్యేటప్పుడు తాడిగడపలో ఉన్న ఖుషీ డాబాకి అయితే వెళ్ళాము. సో అక్కడ కొంచెం ఫుడ్ తినేసి వచ్చామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకు ఫుడ్ కూడా. మేము ఫ్యామిలీ అందరం కలిసి సో మేము ఫుడ్ అయితే 30 పుల్కాస్, 3 ప్లేట్ బటర్ నాన్ అండ్ ఇంకా థమ్స్అప్, పంజాబీ చికెన్, కాజు టమాటా కర్రీ ఆర్డర్ అయితే చేసామన్నమాట. పంజాబీ చికెన్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ బటర్ చికెన్ ఇవన్నీ ట్రై చేసేవాళ్ళము, కానీ ఫస్ట్ టైం పంజాబీ చికెన్ అయితే ట్రై చేసాము, చాలా బాగుంది. మా చిన్న తమ్ముడు చూడండి పక్క నుంచి, చిన్న తమ్ముడు అయితే చాలా అల్లరి చేసాడు. నేను వీడియో తీసినానని తెలిసి చూడండి ఎలా చేస్తాడో, తల కొట్టుకుంటాడు చూడండి. ఇప్పుడు చాలా ఫన్ అనమాట, వాడితో ఉంటే చాలా ఫన్. మేమిద్దరము సైలెంట్గా కూర్చోము, అస్సలు కొట్టుకుంటానే ఉంటాము నేను మా చిన్న తమ్ముడు అయితే. అలా చిన్న చిన్న థింగ్స్ అనమాట మేమిద్దరము. ఫస్ట్ అయితే నాకు కొట్టాడు, వీడియో తీసినాడని తెలిసి నన్ను ఆపేశాడు. చూడండి వాడు బటర్ నాన్ ఎలా తింటున్నాడో. నేను వీడియో తీసినానని చెప్పి వాడు తినడం కూడా ఆపేసి పోజ్ ఇస్తున్నాడు. డ్రింక్స్ని వాటర్ బాటిల్తో తీయడం నేను ఫస్ట్ టైం ఆ రెస్టారెంట్లోనే చూశాను. బయట ఎక్కడైనా తీసుంటారు, నేను వెళ్ళినప్పుడైతే ఎప్పుడు చూడలేదు. మీరు కూడా చూడండి ఎలా తీస్తున్నారు, చాలా డిఫరెంట్గా ఉంది. వీడియో ఎక్కడితో అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టే ట్యూన్డ్.